నిన్ను మాతృ గర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ఇర్మియా ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. తపస్సు కాల ధ్యానము 31వ రోజు. ఈరోజు మంగళవార్త మహోత్సవము, ద సొలెమ్నిటీ ఆఫ్ ది అనన్సియేషన్. మనకున్న అప్పు పండుగల్లో ఇది కూడా ఒకటి. మంగళవార్త మహోత్సవము అంటే గబ్రియేలు సన్మనస్కుడు మరియ తల్లికి క్రీస్తు యొక్క పుట్టుకను గురించి సందేశాన్ని అందించటం, మరియ తల్లి తన స్పందనగా ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగునుగా కాని చెప్పటం. అంతేకాదు, ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరధారిగా మనుష్యావతారిగా అవతరించిన రోజు. ఓ బిడ్డ 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉంటాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు అందరము కూడా పుట్టినరోజు జరుపుకుంటాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను డిసెంబర్ 25వ తారీఖును జరుపుకుంటాం. దానికి 9 నెలల ముందు అంటే ఈరోజు మార్చి 25వ తారీఖున మంగళవార్త మహోత్సవ రూపంలో క్రీస్తు ప్రభుని యొక్క మనుష్యావతార పండుగ కూడా మనం జరుపుకుంటున్నట్టు. ఏదైనా ఒక గుడిలో మనం ప్రవేశించినప్పుడు గుడి లోపల బలిపీఠం ఉంటుంది, దివ్య మందసం ఉంటుంది, స్వరూపములుంటాయి. ఇలాంటి అద్భుతమైన విషయాలు గుడి లోపల ఎన్ని ఉన్నా అవన్నీ మనం చూడడానికి ద్వారం కావాలి. అలాగే దైవార్చన సంవత్సరంలో మనం ఎన్ని పండుగలు జరుపుకుంటామో వాటన్నిటికీ ఈ పండుగ అనేది ద్వారం లాంటిది. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, క్రీస్తు జనన మహోత్సవం, క్రిస్మస్ పండుగ మనం ఎంత ఘనంగా జరుపుకుంటామో అంత గొప్ప పండుగ మంగళవార్త మహోత్సవము. ఎందుకంటే తాను పుట్టక పూర్వమే 9 నెలల పాటు మరియ తల్లి యొక్క గర్భంలో ఆయన ఆవిర్భవించారు. ఈ క్షణం కోసం చరిత్ర అంతా ఎదురు చూసింది. ఈ క్షణం కోసం ప్రవక్తలందరూ కూడా ప్రబోధించారు. ఈ శుభ సందేశాన్ని ఆలకించాలని సృష్టి యావత్తు కూడా ఎదురు చూసింది. సాక్షాత్తు దేవుడే శరీరాన్ని స్వీకరించినటువంటి రోజు. మనం చూడలేని ఒక దైవత్వం ఒక శరీరాన్ని స్వీకరించి మనకు కనిపించేలా, మనం మాట్లాడేలా, ఆ స్వరాన్ని మనం ఆలకించేలా చరిత్రలో దేవుడు ప్రవేశించినటువంటి రోజు, క్రీస్తు ప్రభువు ఆవిర్భవించిన రోజు. మనం పూర్వ నిబంధన చదివితే మాతృ గర్భమున పడక పూర్వము, తల్లి గర్భంలో పడినప్పటి నుండి, ఏర్పడినప్పటి నుండి అని మనకు చాలా ప్రస్తావనలు కనిపిస్తాయి. ప్రారంభంలో మనం చదివినటువంటి వచనము ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నిన్ను మాతృ గర్భమున రూపొందక మునుపే నేను నిన్ను ఎన్నుకుంటిని. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనం. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్బిషాత్ముడనే. ఈ వచనాల ఆధారంగా ఒక మనిషి యొక్క జీవితం పుట్టినప్పుడే కాదు, మాతృ గర్భంలో రూపొందటం అనేది యూదుల యొక్క చరిత్రలో, వాళ్ళ యొక్క సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటిది. నిజానికి తల్లి కడుపులో ప్రాణం ఎప్పుడు ఏర్పడుతుందో, దేవుడు ఆత్మని ఊపిరిని ఎప్పుడు ప్రవేశపెడతారో మనకు తెలియదు. కానీ క్రీస్తు ప్రభుని యొక్క జనన విషయంలో, గబ్రియేలు సన్మనస్కుని యొక్క సందేశంలో, మరియ తల్లి యొక్క స్పందనలో, ఆయన మరియ తల్లి గర్భంలో ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. నా వ్యక్తిగత ఉద్దేశంలో అయితే మంగళవార్త మహోత్సవం అని అంటూనే దీన్ని మనుష్యావతార మహోత్సవం అని పిలిస్తే మరింత అర్థవంతంగా ఉంటుంది. అలాగే మార్చి 25వ తారీఖుకు చరిత్రలోనూ విశ్వాస చరిత్రలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. చరిత్రలో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని రాయటం మొదలైంది 525వ సంవత్సరంలో. అప్పటి వరకు అనేక రకాలైనటువంటి క్యాలెండర్లను రోమన్ సామ్రాజ్యంలో పాటించేవాళ్ళు. కానీ 525వ సంవత్సరంలో డయోనీసియస్ అనేటువంటి ఒక మఠవాసి ఆయన మొదటిసారి క్రీస్తు యొక్క పుట్టుకను ఆధారంగా క్రీస్తు శకం అని ఉపయోగించారు. ఆ తరువాత సెయింట్ బీడ్ ద వెనరబుల్ అనేటువంటి పునీతుడు ఆయన రాసిన పుస్తకాల్లో అధికారికంగా ఆన్నో డోమిని ఏడి అని రాయటం మొదలుపెట్టారు. దానికి మార్చి 25వ తారీఖుకి సంబంధం ఏంటి అంటే, సుమారు 900 సంవత్సరాల పాటు
వీళ్ళు పాటించినటువంటి క్యాలెండర్ ప్రకారం మార్చి 25 అనేది నూతన సంవత్సరంగా కొనియాడబడేది. ఇటలీలో కొన్ని ప్రాంతాల్లో అయితే 1749 సంవత్సరం వరకు కూడా మార్చి 25 తారీఖున నూతన సంవత్సర పండుగను జరుపుకునేవాళ్ళు. ఇది కేవలం చరిత్రలో మాత్రమే. విశ్వాస చరిత్రలో ఇది ఎందుకు ప్రధానమైంది అంటే, సుమారు 300 సంవత్సరాల పాటు, అంటే యేసుక్రీస్తు ఉత్థానమైనప్పటి నుండి కూడా 325 సంవత్సరంలో నైసియా మహాసభ జరిగే వరకు కూడా 300 సంవత్సరాల పాటు గుడ్ ఫ్రైడేని మార్చి 25 తారీఖున జరుపుకునేవాళ్ళు. దానితో పాటే మంగళవార్త మహోత్సవాన్ని కూడా మార్చి 25 తారీఖున జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే యూదుల సాంప్రదాయంలో గొప్ప ప్రవక్తలందరూ కూడా తల్లి గర్భంలో వాళ్ళు పడినప్పుడు, అంటే ద మోమెంట్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం, ఎప్పుడైతే ఒక బిడ్డ తల్లి కడుపులో పడతాడో మరలా ఆ ప్రవక్త అదే రోజు చనిపోతాడు అనేది ఒక నమ్మకం. అందుకే 300 సంవత్సరాల పాటు మంగళవార్త మహోత్సవాన్ని, గుడ్ ఫ్రైడేని రెండింటినీ ఒకే రోజు జరుపుకునేవాళ్ళు. ఆ తరువాత 325 సంవత్సరంలో నైసియా మహాసభ జరిగినప్పుడు ఈస్టర్ పండుగను యూదుల పాస్కా పండుగతో కలిపి దాని ఆధారంగా లోనార్ క్యాలెండర్ ఆధారంగా జరుపుకోవాలి అని నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక యూదుడుగా యూదుల చరిత్రలో జీవించారు కాబట్టి వాళ్ళ క్యాలెండర్ను ఆధారంగా చేసుకుంటూ లోనార్ క్యాలెండర్గా వాళ్ళు పాటించేదాన్ని మన శ్రీసభ కూడా స్వీకరించింది. అప్పటి నుండి ఈస్టర్ పండుగ లేదా గుడ్ ఫ్రైడే ఇవన్నీ కూడా తేదీలు మారేటువంటిది అప్పటి నుండి ఉండింది. దీంతో పాటు మధ్య యుగాల్లో, మిడివల్ ఏజెస్లో ఇంకొక నమ్మకం కూడా ఉండేది. మార్చి 24 తారీఖు నుండి 25 తారీఖు అర్ధరాత్రి వరకు జాగరణ చేసేవాళ్ళు. 12 గంటలకి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే యేసుక్రీస్తు యొక్క జననాన్ని ప్రకటించిన గబ్రియేలు సన్మనస్కుడు దేవదూతలతో కలిసి దేవుడే మానవుడైనటువంటి ఆ క్షణాన అర్ధరాత్రి ప్రార్థన చేసే వాళ్ళని దీవిస్తారు అనేది ఒక నమ్మకంగా ఉండేది. ఒకే రోజు చాలా పండుగలు జరుపుకోవటం ద్వారా నూతన సంవత్సరాన్ని, గుడ్ ఫ్రైడేని, మంగళవార్త మహోత్సవాన్ని, క్రీస్తు ప్రభుని యొక్క ఆవిర్భావాన్ని అన్నిటినీ కూడా ఒకే రోజు జరుపుకోవటం ద్వారా అందరూ భక్తియుతంగా జాగరణ పాటించేవాళ్ళు. ముఖ్యంగా బెనడిక్టైన్ సభకు చెందినటువంటి వాళ్ళు సంవత్సరంలో క్రిస్మస్కు జాగరణ చేసేవాళ్ళు, ఈస్టర్ పండుగకు జాగరణ చేసేవాళ్ళు, పెంతుకోస్తు పండుగకు జాగరణ చేసేవాళ్ళు. వాటితో పాటే మంగళవార్త మహోత్సవం రోజు కూడా వాళ్ళు జాగరణ చేసి అర్ధరాత్రి 3 గంటలకు నిద్రపోయేవాళ్ళు. దేవుడే మానవుడిగా ఆవిర్భావమైనటువంటి గొప్ప పండుగ ఈరోజు. మదర్ తెరేసా గారు, పునీత కలకత్తాపురి తెరేసా గారు ఒక మాట అనేవాళ్ళు, మరియ తల్లి ఈ భూమి మీదకి యేసుక్రీస్తును ఒక్కసారి తీసుకొస్తే ప్రతి గురువుకు ఆ అదృష్టం ప్రతిరోజు కలుగుతుంది అని. ప్రతి నడి పూజలో గురువు చెప్పే ప్రార్థన, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అని. ఈరోజు సువిశేషంలో 35వ వచనంలో, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి ఆవరిస్తే ఒక్క మాటతో శరీర రక్తములు ఏర్పడటం అనేది ఈరోజు పండుగ. విశ్వాస చరిత్రలో, వేదాంతపరంగా, దైవత్వంలో ఈ పండుగ ఎంత గొప్పదో మనం తెలుసుకున్నాం. అలాంటిది ప్రతి పూజలో దివ్య బలిపీఠం మీద పవిత్రాత్మ శక్తితో ఒక గురువు యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తాలను ప్రతిరోజు కూడా ఈ భూమి మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ప్రతి దివ్య బలి పూజ ఒక మనుష్యావతార పరమరహస్యమే. మరియ తల్లి యొక్క గర్భంలో దేవుడే ఒక శిశువుగా, మాంసపు ముద్దగా ఏర్పడ్డారు అనేది ఎంత సత్యమో, ప్రతి బలిపీఠం మీద గురువు ఆశీర్వదించినప్పుడు యేసుక్రీస్తుని శరీర రక్తాలు అగునుగాక అని చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తుని శరీర రక్తాలు ఏర్పడతాయనేది కూడా అంతే సత్యము. దేవుని చెంతకు రాలేనటువంటి ఎలిజబెత్తమ్మ దగ్గరకు తన గర్భంలో ఉన్న శిశువును, బాలయేసును తీసుకుని మరియ తల్లి ఎలా వెళ్ళారో, దేవాలయానికి రాలేని వారికి దివ్య సత్ప్రసాదాన్ని ఇవ్వటానికి ప్రతి గురువు
గృహాలను అలానే సందర్శించి దివ్య సత్ప్రసాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దేవుడు మనకిచ్చే అదృష్టం, మనకిచ్చే కృప ఎంత గొప్పదంటే, మరియ తల్లి యేసుక్రీస్తుకు జన్మనివ్వడానికి దేవుని ద్వారా జన్మ పాపరహితోద్భవిగా దీవించబడ్డారు. తను జీవించిన 33 సంవత్సరాల జీవితంలో తనతో నిలబడిన ఏకైక వ్యక్తి మరియ తల్లి. తన స్పందనలో కూడా నేను చేస్తాను అని యాక్టివ్ వాయిస్, కర్తరి వాక్యం కాకుండా నాకు అగునుగాక అని, దేవుడు నా ద్వారా చేయించుకోవాలి అని తనను తాను ఒక దేవుని పనిముట్టుగా అభివర్ణించుకున్న మరియ తల్లి. దేవుడు తన కుమారుని యొక్క జననం కోసం ఇంత ప్రణాళికను ఏర్పాటు చేశారు. కానీ ఒక పూజలో అదే శరీర రక్తాలను స్వీకరించడానికి ఎంత పాపాత్ములమైనా కానీ దేవుడు మనకు ఆ కృపనిస్తున్నారు. మరియ తల్లి గర్భాన మోస్తే మనము మన హృదయాన్ని నిలుపుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి దేవుడు మనకిచ్చిన కృప గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయాల్సిన ఇంకొక విషయం, గర్భంలో ఉన్నటువంటి శిశువుల గురించి. మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గంతులు వేశాడు అని వాక్యం చెబుతుంది. మాతృ గర్భంలో పడక ముందు నుండే దేవుడు మన కోసం ప్రణాళికను ఏర్పాటు చేశారు. మనతో పాటే మనకు ఊపిరి ఉన్నట్టే, మనకు ప్రాణం ఉన్నట్టే వాళ్ళను కూడా సమానమైనటువంటి మనుషులుగా మనం చూడాలి. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము సంపూర్ణ జపమాల. ఈరోజు సంపూర్ణ జపమాల చెప్పే ప్రయత్నం చేద్దాం. సంతోషదేవ రహస్యాలు, దుఃఖదేవ రహస్యాలు, మహిమదేవ రహస్యాలు, వెలుగుదేవ రహస్యాలు, ఇవన్నీ కూడా ఈరోజు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొనాల్సినటువంటి అప్పు పండుగ. ప్రతిరోజులా ఈరోజు కూడా ఒక త్యాగం కాదు, దేవుని కృప రెట్టింపు అయ్యేటువంటి మనుష్యావతార పరమరహస్యాన్ని మనం పండుగగా జరుపుకునేటువంటి ఈ రోజున మనం సంపూర్ణ జపమాల చెప్పటం అనేది అర్థవంతం మాత్రమే కాదు, ఆశీర్వాదకరం కూడా. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం భ్రూణ హత్య లేదా అబార్షన్, శిశు హత్య, గర్భపాతం, గర్భస్రావం ఎలా సంబోధించినా పుట్టనటువంటి బిడ్డను చంపటం మహాపాపము, ఒక నేరం. ఇది హత్య, దేవునికి సంపూర్ణంగా విరుద్ధమైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, పాప సంకీర్తనల్లో మనం చేసే ప్రతి పాపాన్ని మన్నించే హక్కు గురువుకుంటుంది. కానీ అబార్షన్ విషయంలో దీనికి ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకుని బిషప్ గారిని సంప్రదించి మన్నించాల్సి ఉంటుంది. దీనికి మన్నింపు లేదు. స్వయాన మేత్రానుల దగ్గర నుండి దీనికి అనుమతి లభిస్తే అప్పుడు మాత్రమే గురువు మన్నించటానికి సాధ్యపడుతుంది. ఎందుకంటే అబార్షన్ అనేది ఒక హత్యతో సమానం. అది వివాహంలో జరిగిన, వివాహం బయట జరిగిన, ఆడపిల్ల కాబట్టి చంపిన, లేదా ఆర్థికంగా శక్తి లేదు కాబట్టి చంపిన, ఎలా జరిగినా కూడా దీనికి ఏ విధమైనటువంటి వివరణ సరిపోదు. ఓవైపు వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదని, పిల్లలు పుడితే బావుండు అని దానికోసం ఎదురు చూస్తూ మందులు వాడుతూ ఎంతోమంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు బాధ్యత రాహిత్యంగా వాళ్ళు చేసిన తప్పుకి పిల్లల్ని బలి చేస్తూ రకరకాల కారణాలతో అబార్షన్కి పాల్పడేటువంటి నేరస్తులు కూడా ఉన్నారు. ఒక్క భారతదేశంలోనే గంటకు 1600 అబార్షన్స్ జరుగుతున్నాయి. 40,000కు పైగా ఒక రోజులో జరుగుతున్నాయి. సంవత్సరానికి 1,50,00,000 మందిని, పిల్లల్ని అబార్షన్ రూపంలో చంపుతూ ఉన్నాం. ఇవన్నీ కేవలం అధికారికంగా తెలిసేటువంటి లెక్కలు. అబార్షన్ అనేది చట్టరీత్యా నేరం అని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జరిగేటువంటి దేశం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ప్రపంచంలో మాట్లాడాలంటే ఒక్క సంవత్సరంలోనే ప్రపంచ దేశాలన్నీ కలిపి 7.5 కోట్ల మంది చిన్న పిల్లల్ని అబార్షన్ రూపంలో చంపుతున్నారు. పోషణకి, సంరక్షణకి కూడా తల్లి మీదే ఆధారపడేటువంటి నిస్సహాయ జీవిని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ బాధ్యత రాగిత్యం వలన చంపుతుంది స్వయాన కుటుంబీకులు, కన్న తల్లిదండ్రులే. అనేక మరియమాత దర్శనాల్లో ఫాతిమా కానీ, మెజ్జుగోరే కానీ, గ్వాదలుపే కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఎన్నోసార్లు మరియ తల్లి ఇలా అబార్షన్స్ రూపంలో చంపబడుతున్న పిల్లల యొక్క రక్తం, వాళ్ళ ఆక్రందనలు దేవునికి ఎంత బాధను కలిగిస్తాయో అనేక సార్లు పదే పదే తెలియచేశారు. అలా చంపబడుతున్నటువంటి పిల్లల కోసం
వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నటువంటి కుటుంబీకుల కోసం ప్రార్థన చేయమని, వాళ్ళ మారు మనసు కోసం, అలానే ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ దీన్ని నిషేధించాలని ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళందరి కోసం మనం చెప్తున్న సంపూర్ణ జపమాల, మనం అర్పించే చిరు త్యాగము, ప్రార్థనలు అన్నీ కూడా వారి కోసం అర్పిస్తూ ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇది వింటున్నటువంటి శ్రోతల్లో ఎవరైనా ఎప్పుడైనా అబార్షన్ చేసి ఉన్నా లేదా అబార్షన్ చేయించడానికి ప్రయత్నించినా దయచేసి మీరు వెళ్ళి పాప సంకీర్తన చేయండి. ఎందుకంటే ఇది నేరుగా దేవునికి, జీవానికి, ప్రాణానికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం. కాబట్టి దీనికి మన్నింపు పొందటం అనేది, మన చేతికి ఉన్నటువంటి ఆ మలినాన్ని మనం తొలగించటం అనేది చాలా ముఖ్యం. ఇంకొక విషయం, మెడికల్ కారణాల కోసం డాక్టరు నిర్ణయం తీసుకుని తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పుడు చేసేటువంటి అబార్షన్ దీని కిందకి రాదు. ఎందుకంటే అలాంటి సమయాల్లో శ్రీసభ మినహాయింపు ఇస్తుంది. తల్లి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా పుట్టేటువంటి బిడ్డ యొక్క ఆరోగ్యం సరిగా లేనప్పుడు అబార్షన్ చేయాలి అని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటే అది ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి అబార్షన్ కాదు. ఈ ఉద్దేశాలతో పాటే గర్భవతులుగా ఉన్న వాళ్ళ కోసం, సంతాన ఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మనుజరూపధారుడైన క్రీస్తు ప్రభువ, దేవుడైన మీరు మరియ తల్లి గర్భాన ఆవిర్భవించినటువంటి ఈ రోజును పండుగగా మేము జరుపుకుంటూ ఉన్నాము. మాకు దేవుడైనప్పటికీ మిమ్మల్ని మీరు తగ్గించుకుని మానవునిగా ఒక పేద కుటుంబంలో మీరు జన్మించారు. మానవ జాతి సంరక్షణార్థం మరియ తల్లి యొక్క విధేయత ద్వారా మీరు జన్మించినటువంటి తీరును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. మనుష్యావతార పరమ రహస్యం ద్వారా మేము దీవించబడుతూ మనుషులుగా మేము ఎలా జీవించాలో, పాపాన్ని ఎలా జయించాలో, ముఖ్యంగా ఈ శ్రమల కాలంలో మీ శిలువ పరమరహస్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు బోధిస్తున్నందుకు మీకు వందనములు. దేవుని ప్రణాళికకు మరియ తల్లి ఎలా విధేయించారో, ఇదిగో తండ్రి యొక్క చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు మరింత ధన్యులు అని మీరు చెప్పిన ఆ మాటను బట్టి మరియ తల్లి యొక్క ధన్యత ఎంత గొప్పదో మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ శిష్యులుగా, దేవుని బిడ్డలంగా మేము కూడా మా విశ్వాస జీవితాల్లో అంత విధేయతను కనబరిచే కృపను, సంపూర్ణ సమర్పణను మాకు ప్రసాదించండి. అమ్మ మరియ తల్లి, గబ్రియేలు సన్మనస్కుడు మీకు శుభ సందేశాన్ని అందించినప్పుడు, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగునుగా అని చెప్పారు. మీ వలె దేవుని చిత్తానికి సంపూర్ణంగా తల వంచి నమస్కరించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు విశ్వాసంలోనూ మా ఆధ్యాత్మిక జీవితంలోనూ మాకు తోడ్పడండి. మీ ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ మాకు, మా కుటుంబాలకు ప్రసాదించండి. అలానే ఈరోజు మేము ప్రార్థన చేస్తున్న ఉద్దేశాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రపంచ నలుమూలలా చిన్న బిడ్డల యొక్క ప్రాణాలకు ఉన్నటువంటి హాని, అబార్షన్ రీతిలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనుషుల యొక్క తత్వాల్లో, మేము ఆలోచించే విధానంలో మార్పును దేవుని కృప ద్వారా మాకు కలుగు చేయండి. నవమాసాలు మీరు యేసుక్రీస్తును మోసి కంటికి రెప్పలా తనను ఎలా కాపాడారో అలాంటి సంరక్షణను మేము కూడా మా బిడ్డలకు ఇవ్వగలిగే కృపను దయచేయండి. గర్భఫలం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కన్నీటిలో మీ ప్రార్థనా సాయం ద్వారా తోడుగా ఉండి వారికి ఊరటను ప్రసాదించండి. సంతాన భాగ్యాన్ని కలుగు చేయండి. గర్భవతులుగా ఉన్న వాళ్ళందరికీ మీ జపమాలను సంరక్షణగా కంచెగా ఏర్పరిచి నీ ప్రార్థనా సాయంతో వారిని దీవించండి. ఈ మనవులన్నిటినీ మనుజరూపధారుడు మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. పరిశుద్ధ మరియ మాత, మా కొరకు ప్రార్థించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.